బత్తాయి రైతులకు ధన్యవాదములు. బత్తాయిలు మంగు నివారణ చర్యల్లో భాగంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, అంటే మంచు కురిసే సందర్భంలో కానీ, మంచు ఎక్కువగా కురుస్తున్నటువంటి సందర్భంలో కానీ, తుఫాన్ల సందర్భంలో కానీ సల్ఫర్ తప్ప వేరేది ఏది స్ప్రే చేయొద్దండి. సల్ఫర్ 80%, 2 గ్రామ్స్ వేసి స్ప్రే చేయండి. అది కూడా స్ప్రే చేసే సందర్భంలో ఎండలు అధికంగా ఉండరాదు. అంటే మీరు మిట్ట మధ్యాహ్నం, అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కాయ మీద మీరు స్ప్రే చేసినప్పుడు ఇక్కడ స్పార్క్ ఏర్పడుతుంది. అందుకని వాతావరణం అంటే పొద్దునే సమయంలో స్ప్రే చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సల్ఫర్ పనిచేసినట్టు మంగుకు వేరే మందు పని చేయదు. చేసినా అంత తక్కువ ధరలో మనకు అంత మంచి రిజల్ట్ అనేది రాదు. లో కాపు ఉన్నటువంటి కాయలకేమీ మంగు రాదు. కొంతమంది రైతులు ఈ పులుసు పురుగు అనే సమస్యతో బాధపడుతున్నారు రైతులు. అలాంటి పులుసు పురుగు సమస్య ఉన్న రైతులు మీరు నూనెలు, అంటే ఈ సర్ఫ్ కానీ షాంపూ లాంటివి, వేప నూనె వాడితేనే అవి క్లియర్ అవుతాయి. వేరే రకమైనటువంటి మందులు ఎన్ని స్ప్రేలు చేసినా మీకు మంచిగా రిజల్ట్ రాదు. వేప నూనె కానీ, షాంపూ కానీ, సర్ఫ్ లాంటివి వాడడం వల్లనే ఆ పులుసు పురుగు అనేది నివారించుకోవచ్చు. ఒకవేళ మొదుళ్ళల్లో పులుసు పురుగు, అంటే ఇలా మొదుళ్ళకు ఉంటే, అంటే చూపిస్తాను. ఇలాంటి మొదుళ్ళకు గన మనకు పులుసు పురుగు అన్నది ఉంటే ఒక గోనె సంచి పట్ట తీసుకునేసి క్లోరోపైరిఫాస్లో కానీ, ప్రెప్నోపాస్లో కానీ, డైక్లోరోఫాస్ అలాంటి మందులు అద్దేసి, అంటే నీళ్ళు ఒక బకెట్ నీళ్ళలోకి కొద్దిగా ఒక 20 ml మందు వేసేసి ఆ మందులో బకెట్ అద్దేసి ఇలా తుడచడం వల్ల, ఇలా తుడిస్తే ఆ వైట్ స్నో స్కేల్, అంటే ఈ పొలుసు పురుగు అనేది నివారించుకోవచ్చు. మనం ఎంత స్ప్రే చేసినా ఆ పొలుసు పురుగుకు మందు తగలకపోవడం వల్ల అది నివారించుకోవడం చాలా కష్టం అవుతుంది. అదే మనము ఈ మొదుళ్ళు పెద్దగా ఉన్న మొదుళ్ళు నీట్గా మనకు వీలైనంత వరకు నీట్గా సంచి పట్టతో తుడుచుకొని ఇలా కొనలకు కావాలంటే మనము షాంపూ కానీ, సర్ఫ్ కానీ, వేప నూనె కానీ, ఒకవేళ ఈ 10,000 వేప నూనె వస్తుంది, ఆ వేప నూనె కానీ స్ప్రే చేసినా కంట్రోల్ అవుతుంది. వేరే మందులకు అది కంట్రోల్ కావద్దు, ఎందుకంటే అది దాని మీద ఒక లేయర్ ఏర్పరచుకొని ఉంటుంది. మనం ఏ స్ప్రే చేసినా దాని దాకా చేరదు. అది కూడా ఆ ప్రాబ్లం ఉన్న రైతులు కొద్దిగా ఎక్కువ, అంటే చెట్టంతా తడిసేటట్టు స్ప్రే చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి మెగ్నీషియం ప్రాబ్లం వల్ల ఇలా వస్తాయి. మెగ్నీషియం కానీ మనకు న్యూట్రియన్స్ లోపల ఉన్న మొక్కలు ఇలాంటి ఆకులతో కనిపిస్తాయి. ఎంత కాపు కాస్తే అంత ఒట్టిపుల్ల తయారవుతుంది. ఎంత నీట్గా నేను నీట్గా క్లియర్ చేసినాను ఒట్టిపుల్ల, కానీ ఒట్టిపుల్ల చూడండి ఏ విధంగా తయారైపోయిందో.
ఈ వైట్ స్నో స్కేల్ ఇది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఒక తోటలో గమనించారనుకోండి, ఇది గాలి ద్వారా 1 కిలోమీటర్ దాకా వేగంగా వ్యాప్తి చెందగలదు. ఇది అధిక వృద్ధితో అంటే చాలా వేగవంతంగా మన తోటలో కూడా వృద్ధి చెందుతుంది. దీన్ని కొద్దిగా మీరు ఎక్కడన్నా కనిపించినప్పుడు కొద్దిగా నీట్గా క్లియర్ చేసుకోండి. దీన్ని ఏముందిలే అని వదిలేస్తే ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది ఈ క్యూరోక్రాన్ 2 ml వేసి వేపను ఈ షాంపూ వేసి స్ప్రే చేసినా మంచి రిజల్ట్ ఉంది. మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకోండి. ఈ వైట్ స్నో స్కేల్ అనేది ఈ విధంగా మొదళ్ళకి ఏర్పడుతుంది. ఇలా మొదళ్ళకి ఏర్పడి మొత్తం వైట్, ఇదంతా వైట్ అయిపోయి ఈ కాండంలోని పచ్చని పసిమంతా పీకేసి ఇక్కడ పైకి ఫుడ్ పోనీకుండా చేసి ఈ చెట్టును చంపే శక్తి ఈ వైట్ స్నో స్కేల్ ఈ పులుసు పురుగుకుంది. ఇదిగో స్టార్ట్ అయిపోయింది. ఇది చాలా డేంజరు. మనం ఇలా ముట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే చేతులతో ఇంకో చెట్టుకుని ముట్టుకునే వ్యాప్తి చెందుతుంది. దీన్ని ఎక్కడన్నా కనిపించినప్పుడు చెట్టు గుర్తు పెట్టుకొని మీరు దాన్ని క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వృద్ధి చెందినంత వేగంగా వేరే వ్యాధులు ఏవి వృద్ధి చెందవు. ఎండ వృద్ధి ఎక్కువగా ఉన్న సందర్భంలో ఇది మరింత వేగంగా వృద్ధి చెందుతుంది. ఎంత కాస్ట్లీ మందులు వాడినా ఇది పోయేదేమి ఉండదు. ఇది ఎంతసేపు మనం నూనె అంటే దాని మీద ఒక పొరలాగా ఏర్పడాల. పుల్లటి మజ్జిగ లాంటిది కానీ, నూనెలు కానీ, వేప నూనె కానీ, షాంపూ కానీ మనం స్ప్రే చేసినప్పుడు కొద్దిగా డోస్ ఎక్కువ వేసి స్ప్రే చేయడం వల్ల ఆ పులుసు పురుగు మీద ఒక పొరలాగా ఏర్పడి శ్వాస ఆడక చంపాలా తప్ప దీన్ని వేరే విధంగా మనము చంపడం కష్టము. నేను షాంపూను ప్రొఫెనోపాస్ వాడినప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది. ఒకసారి షాంపూను ప్రొఫెనోపాస్ స్ప్రే చేసి చూడండి. క్యూరోక్రాన్ ప్రొఫెనోపాస్ వచ్చి 2 ml వాడినాము. ఈ రకంగా వాడి దీన్ని నివారించుకోవచ్చు.